హాయ్, నా పేరు హర్షత్ విహార్, ప్రకృతి రత్న హర్షత్ విహార్. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే నేను ఒక బుక్ రాస్తున్నా. ఆ బుక్లో అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఆ బుక్లో నేను 4 చాప్టర్ల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిజానికి ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతలు పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఒకప్పుడు పుస్తకాలు. ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం నెల్లూరులో మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరిగింది. ఆ సమయ సందర్భంలో ఒక బుక్ రాయకూడదా అని అనడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం నెల్లూరు వాళ్ళు. నాకు కూడా ఆ ఆలోచన కలిగడం జరిగింది. అంటే ఆ పాపులారిటీ ఉన్నా లేకపోయినా దాన్ని పక్కన పెడితే ఒక బుక్ రాయడం అంటే ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అని అన్నారు. దాంట్లో నేను 4 చాప్టర్లు అంటే ముఖ్యమైన 4 చాప్టర్ల గురించి రాద్దాం అనుకుంటున్నాను. మొదటగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలియజేయడం జరుగుతుంది మొదటి చాప్టర్. రెండో చాప్టర్లో నా టీం మెంబర్స్ వేటగిరి మల్లికార్జున నాన్నగారు, అదేవిధంగా వేటగిరి పోలయ్య బాబాయ్, అదేవిధంగా కొమరగిరి దుర్గారావు అన్నగారు, అదేవిధంగా నా ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య 102 డిగ్రీల జ్వరంలో కూడా తోలినటువంటి ట్రాక్టర్ దుక్కులు దున్నేటువంటి చౌటూరు వెంకయ్య అయితే, అదేవిధంగా పోట్లూరు సేనయ్య అయితే, పొంతగాని గంగాధర్ రైస్ మిల్లు ఆడిస్తాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఆడిస్తాడు పొంతగాని గంగాధర్. అదేవిధంగా కొంతమంది నా టీం మెంబర్స్ వాళ్ళ గురించి చెప్పడం. అది రెండో చాప్టర్. మూడో చాప్టర్ వచ్చి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి. అంటే ఆ వరి వంగను క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఏ విధంగా ఏ సంవత్సరంలో క్రియేట్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటంటే మూడో చాప్టర్ దాని గురించి తెలుసుకుంటాం. 4వ చాప్టర్ ఏంటంటే నూతన వరి వంగడాలు వేస్తుంటాం మనం. ఇప్పుడు లావూరి కృష్ణ గారు క్రియేట్ చేసిన RNR 31479 నూతన వరి వంగడం దాన్ని వేయడం జరిగింది. అదేవిధంగా KNM 12 ఇప్పుడు మీరు చూసేది KNM 12 368 ఇది డాక్టర్ సేదర్ సిద్ధి గారు రూపొందించారు. కోనారం వరి పరిశోధన స్థానం వీళ్ళందరూ కలిసాను నేను. అవన్నీ నూతన వరి వంగడాల గురించి ఈ 4 చాప్టర్ల మీద ఆ బుక్ అనేది వెలువడించడం జరుగుతుంది. దాదాపు 60% అయిపోయింది, రాసేసాం. ఇంకొక 40% అది కూడా వచ్చే నెలలో అమ్మగారి సంవత్సరం అయిపోగానే మనం జూన్ నెలలో కానీ లేకపోతే వీలైతే జూలై మొదటి వారంలో కానీ జూన్ నెలాఖరులో కానీ దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. విడవలూరు మండలంలో ఎన్ని ఇల్లులు ఉంటాయో ప్రతి ఇంటికి పంపించాలి బాబాయ్ మనం. ఓకే, ఆ బుక్కు అంటే వడ్డిచ్చేవాడు మనోడైతే విందు మందే అన్నది ఒక సామెత. అదేవిధంగా పండించేవాడు మనూరోడైతే ఆ ఊరికి ఇంకా తిరుగులేదు. ఆ విధంగా ప్రతి ఇంటికి విడవలూరు మండలంలో ఉన్న ప్రతి ఇంటికి మనం ఆ బుక్ పంపేయడం జరుగుతుంది. అది కూడా చిన్న బుక్, పెద్ద పెద్ద పేజీలు పేరాలు ఏమీ అవసరం లేదు. ఆ 4 చాప్టర్లే మెయిన్ ఇంపార్టెంట్గా నేను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2021లో నేను ప్రారంభించినప్పుడు ఫస్ట్ చెప్పింది వీళ్ళకే. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు చిన్నప్పటించి భుజాల మీద మోసిన వాళ్ళే కుడి భుజం ఎడ భుజం అయినారు. అది ఒక సంతోషకరమైన విషయం. నాకు సక్సెస్ రావడానికి కారణం ఈ విధంగా నా టీం మెంబర్స్ అందరూ నేను కరెక్ట్గా సెట్ చేయడం జరిగింది. ఇదే నాకు సక్సెస్గా నాంది. చాలామంది అడుగుతుంటారు, మీరు ఈ విధంగా రైస్ పంపిస్తున్నారు కదా, నీకు వెనకాల ఎవరు సక్సెస్ ఏంది అని అంటే నేను చెప్తాను, నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నా టీం మెంబర్సే నాకు బలం, కొండంత బలం బలగం. అందుకే నేను ఆ ప్రకృతి రత్న అవార్డు కూడా నా టీం మెంబర్స్కి అంకితం ఇచ్చాను నేను. ఓకే, థ్యాంక్ యూ.